వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డును బద్దలు కొట్టడమే లక్ష్యంగా గురిపెట్టి ఆర్చరీ గేమ్స్ లో నాన్ స్టాప్ ఎరోస్ ను గురిపెట్టడంలో నిమగ్నుడయ్యాడు గుర్రంగూడకు చెందిన 9 సంవత్సరాల బాలుడు ఆధర్వారెడ్డి. 2019 సంవత్సరంలో తమిళనాడుకు చెందిన ఓ చిన్నారి 3 గంటల 30 నిమిషాల వ్యవధిలో 1111 ఏరోస్ ను విసిరి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో పేరు సాధించిన విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కార్తిక్ రెడ్డి తమ బాబు రికార్డ్ బ్రేక్ చేసి వరల్డ్ రికార్డులో పేరు సంపాదించాలనే లక్ష్యంతో ఆధర్వారెడ్డిని ఆర్చరీ శిక్షణ వైపుగా మళ్లించామని తెలిపారు. గత 2 సంవత్సరాల నుండి శిక్షణ పొందుతున్న తమ బాబు ఆధర్వారెడ్డి వరల్డ్ రికార్డును సాధిస్తాడంటూ ధీమా వ్యక్తం చేశారు. ఈగల్స్ ఆర్చరీ అకాడమీ గుర్రంగూడ కోచ్ నూతన్ కుమార్, నోబెల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సిబ్బంది చోక్కలింగం బాలాజీ చిన్నారి ఆట తీరును పరీక్షించి పర్యవేక్షణ చేపట్టారు. చిన్నారి ఆధర్వారెడ్డికి స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటుగా TG5 ఛానల్ ఆల్ ది బెస్ట్ తెలుపుతోంది. ఎందుకు వచ్చావు? నాకు ఇష్టం ఏంటి? ఆచారి వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేస్తాను. థర్డ్ క్లాస్ 1 year బాగుంది. మార్నింగ్ ఈవినింగ్ 2 hours ఐ బ్రేక్ ద రికార్డ్. పడాల కార్తిక్ రెడ్డి మా బాబు ఆధర్వారెడ్డి ఈరోజు ఆర్చరీ స్పోర్ట్స్ లో వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేయడం జరుగుతుంది. ఈ వరల్డ్ రికార్డ్ ఏంటంటే గతంలో మన తమిళనాడుకి చెందిన అమ్మాయి 3 గంటల 30 నిమిషాలలో 1111 ఏరోలు కొట్టడం జరిగింది. దాన్ని ఈ రోజు ఇక్కడ 3 గంటల 29 నిమిషాలలో కొట్టి బ్రేక్ చేస్తున్నాం. ఈ ఈగల్ ఆర్చరీ అకాడమీలో గత 2 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రికార్డు తర్వాత అండర్-9 నేషనల్స్కి అండ్ కొన్ని ఎక్స్క్లూజివ్ టోర్నమెంట్స్ కూడా ఈ సంవత్సరం తీసుకెళ్ళడానికి ప్రాక్టీస్ చేస్తున్నాం. నేను ఈగల్స్ ఆర్చరీ అకాడమీ కోచ్ని. మినిమం 6 years నుంచి ప్రాక్టీస్ చేపిస్తున్నాం. బాబు రీసెంట్గా 1 year బ్యాక్ అకాడమీకి జాయిన్ అయ్యాడు. మార్నింగ్ 2 hours వస్తాడు, రన్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటాడు. తర్వాత ఫిట్నెస్ అయిపోయాక 1 hour తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ సేమ్ ఈవినింగ్ 4:30 to 6 వస్తాడు. మళ్ళీ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తాడు. అప్పుడప్పుడు హోమ్ ప్రెషర్కి వెళ్ళి నేను క్లాసెస్ చెప్తుంటాను. వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేస్తాడు. దీని తర్వాత అండర్-9 నేషనల్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అది కూడా ప్రిపేర్ అయిపోయాడు. దానికోసం అది అయిపోయాక మళ్ళీ ఇది స్టార్ట్ చేశాను. ఇది అయిపోయాక మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ అండర్-9కి ప్రిపేర్ అవుతాడు. To make an attempt of non-stop shooting of arrows, 1111 arrows at the shortest time as possible. This is a record break of a previous record which has been already happened in Tamil Nadu. I am from Noble Book of World Records. My name is Dr. Chokkalingam Balaji and I came as an educator to judge this record. So Adharvareddy is making an attempt. Hopefully we will succeed. Thank you. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.